హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనం టేస్టీగా ఈజీగా చేసుకునే మునక్కాయ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మునక్కాయ సాంబార్కి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ కందిబ్యాళ్ళు, 2 టమాటాలు, ఒక 3 క్యారెట్లు, కొన్ని మునక్కాయలు, కొంచెం కొబ్బరి, అలానే ఒక నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువగా చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాళ్ళు ఉడకబెట్టుకోవడానికి ఒక పాత్ర తీసుకున్నాము. ఇలా నీట్గా 2 సార్లు కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇదే గ్లాస్తో మనం ఏ గ్లాస్తో అయితే బ్యాళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. ఇందులో 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. గ్యాస్ పైన పెట్టి ఉడకబెట్టుకోవాలి మెత్తగా. ముక్కలు కూడా ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా ఎంపుకోవాలి. పప్పు గుత్తి తీసుకొని ఒక కడాయి తీసుకోవాలి. కడాయి తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఆయిల్ వేడైన తర్వాత మునక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు మనం కట్ చేసి ఆయిల్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ పొడి కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ తీసుకుంటున్నాను సాంబార్ పొడి. సిమ్లో పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. సాంబార్ పొడిని ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో చూడండి. ఇప్పుడు మనం మెత్తగా ఎంచుకున్న పప్పుని ఈ మునక్కాయ, క్యారెట్ ముక్కలు వాటిల్లో వేసేయాలి. వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొబ్బరిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సాంబార్ అంత టేస్టీగా చిక్కగా ఉంటాయి. అందులోకి ఒకసారి సాంబార్ని చెక్ చేసుకుందాము. గరిటెతో అలా తిప్పుకోవాలి. ఒకసారి మిక్సీకి వేసుకున్న కొబ్బరి పొడిని సాంబార్లోకి వేసేసుకుందాము. అలానే మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని కూడా ఇందులో వేసేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ కాగితే సరిపోతాయి సాంబార్. సాంబార్కి పోపు పెట్టుకోవడానికి కావాల్సినవి ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు,
పోపు దినుసులు. ఇంగువ చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు. ఇంగువ వేసుకోవాలి, వేసుకుంటేనే స్మెల్ బాగుంటుంది. ముక్కలు ఇలా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు దించి పక్కన పెట్టుకోవాలి కడాయిని. ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి పోపుకి. పోపు దినుసులు, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలి పోపులో. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది సాంబార్కి. ఇప్పుడు పోపుని సాంబార్లో వేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకున్నాక సాంబార్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మన మునక్కాయ సాంబార్ వేడివేడిగా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా అన్నంలో సాంబార్ వేసుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నా వంటలు నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. ఒకసారి మీకు ఈ సాంబార్ టేస్ట్ నచ్చితే నాకు కామెంట్ చేయండి ట్రై చేసి.